శబరిమలలో ఉన్న ఈ బంగారు 18 మెట్లు కేవలం మెట్లు కావు. భక్తుడి జీవితానికి పూర్తి సాధన అంటారు. 18 అంటే ఏమిటి? ఇవే పదునెట్ట పడి. వీటిని ఎక్కే ముందు భక్తుడు 41 రోజుల దీక్ష, ఇరుముడి తప్పనిసరి. హిందూ ధర్మంలో కూడా 18 ప్రత్యేక స్థానం ఉంది. 18 పురాణాలు, 18 గీతాధ్యాయాలు, 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం. అందుకే అయ్యప్ప స్వామి వద్ద కూడా 18 మెట్లు. ప్రతి మెట్టు అర్థం తెలుసుకుందాం. ప్రచలితమైన భావన ప్రకారం మొదటి 5 మెట్లు మన 5 ఇంద్రియాలు: చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. తర్వాత 8 మెట్లు మనలో ఉన్న అష్ట రాగాలు: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మస్తార్యం, అసూయ, అహంకారం. ఆ తర్వాత 3 మెట్లు త్రిగుణాలు: సత్యం, రజసం, తమసం. భావం తెలుసుకుందాం. ఒక మెట్టు ఎక్కేసరికి భక్తుడు ఒక బలహీనతను, ఒక దోషాన్ని వెనక్కి వదులుతున్నట్టు. మెట్టు పూర్తిగా ఎక్కేసరికి జీవాత్మ స్వల్పంగా పరమాత్మ వైపు ఎదుగుతుంది అనే సందేశం. నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలో కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.